కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో చోరీలకు పాల్పడిన దొంగలను పట్టుకున్నారు పోలీసులు. డివిజన్ లో మొత్తం 5 దొంగతనాలకు పాల్పడిన మహారాష్ట్రకు చెందిన దొంగను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 17 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వహీదుద్దీన్ తెలిపారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగజ్ నగర్ టౌన్ అండ్ రూరల్ సర్కిల్ పోలీస్ ఆఫీసర్స్ ఒక మేజర్ అఫెండర్ ని పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు గౌతమ్ బిశ్వాస్. ఏక్తా నగర్, ఇతను గడ్చోలి డిస్టిక్. 2024లో మన కాగజ్ నగర్ సబ్ డివిజన్లో దాదాపు 5 నేరాలు చేసిండ్రు. 2 కాగజ్ నగర్ టౌన్లో 2 గ్రేవ్ అఫెన్సెస్ హెచ్బీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒకటి డబ్బా విలేజ్లో ఒక యూరియా షాప్లో దొంగతనం చేసిండు. ఆ తర్వాత సిర్పూర్ టౌన్లో ఒక నేరం చేసిండు. ఆ తర్వాత కౌటాలలో కూడా ఒక అఫెన్స్ చేసిండు. ఇతనితో పాటు ఇతని మిత్రుడు సమీర్ మండల్ అనే ఒక వ్యక్తి, అతను కూడా మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఈ ఇద్దరు కలిసి ప్లాన్ ప్రకారము వీళ్ళు అక్కడ నేటివ్ విలేజ్లో పక్క విలేజెస్ వాళ్ళు అక్కడ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వచ్చినట్టు వచ్చి వీళ్ళు మేజర్గా ఒక హౌజెస్ లాక్ ఉన్న హౌజెస్ని సెలెక్ట్ చేసుకొని మార్నింగ్ టైము ఆ ఈవినింగ్ నైట్ అవర్స్లో పోయి దొంగతనాలు చేయడం వీళ్ళ అలవాటు. చాలా రోజుల తర్వాత వాచ్ పెట్టిన తర్వాత ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి దాదాపు 5 నేరాలకు సంబంధించి 17 తులాల బంగారం రికవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని ఇతని యొక్క కో అక్యూజ్డ్ ఎవరైతే సమీర్ మండల్ అని అతన్ని కూడా మహారాష్ట్రలో ఒక కేసులో జైల్లో ఉన్నాడు. అతన్ని కూడా పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత మిగతా రికవరీ అనేది చూడడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా ఏమన్నా అఫెన్సెస్ చేసిండ్రా మన సబ్ డివిజన్లో కానీ జిల్లాలో కానీ అనేది మనకు బయటకు వస్తుంది. వీళ్ళు 2024లో చేశారు. అంతకంటే ముందు ఎక్కడ చేసిరనేది తెలియదు. మన దగ్గర 5 నేరాలు అయితే మన సబ్ డివిజన్లో చేసినాయి. వీళ్ళు ఒప్పుకోవడం